శ్రీధర్ అనేవాడు సార్ ఇట్లా అయింది సార్ అట్లా అయింది ఎస్ఐ కేసు పెట్టింది సార్ అంటే వాడెవడా మన ఏజెంట్ చేయాలో వాడేవాడు పెడతాను వారికి అధికారం లేదు పో అని నీకు చెప్పిన వచ్చింది వాడు ఇప్పుడు శ్రీధర్ ఈయనే ఈ బ్యాచ్ వచ్చింది వాడేవాడా మీకు పేరు పెట్టేది వారికి అధికారం లేదు ఏజెన్సీ ఏరియాలో మీకు ఇప్పటికి కూడా మీకు తెలియదు ఎందుకంటే ఏ కుంట కానీ చెరువు కానీ స్ట్రీమ్ కానీ నార కానీ ఏది కానీ ఏజెన్సీ ఏరియాలో ఉన్న భూమి అన్ని చెరువులు మనయే చేపలు పట్టుకున్నది మనమే నా ట్రైబల్కి ఎలాంటి అధికారం లేదు వీళ్ళు 30 సంవత్సరాలు వీళ్ళు ముంచారు ఏం చెప్పాలి ఇప్పుడు మొన్న మేము దరఖాస్తు వీళ్ళిపోయి హైదరాబాద్ చేసిండ్రు మొన్ననో వాడు సస్పెండ్ అయ్యాడు అక్కడ జాయింట్ డైరెక్టర్ చేపల ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాడు సస్పెండ్ అయ్యాడు మహబూబాబాద్ అంటే ఎంత దూసుకపడతారో మనం ఇంతమంది ఉన్నాం బయ్యారం చెరువులో నేషనల్ లీడర్లు ఉన్నారు పూణెము ఆయన పేరేనా పూణెం శ్రీనివాసు తర్వాత రమణాల లక్ష్మయ్య నేషనల్ లీడర్లు పెద్ద లీడర్లు వాళ్ళ కాండే కింద అన్యాయం జరుగుతా అంటే ఏమైనా మనకి ఎవరైనా చిక్కు చెరవు ఏదవుతుందో మనకి ఎక్కడానా ఇప్పుడు మన ఎమ్మెల్యే మన సర్పంచులు ఉన్నారు పీసా మీటింగ్ పెడితే మన సర్పంచులు ఒక్కొక్కరు ఎంఏ ఎల్ఎల్బి ఇట్లా చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తున్నారంటే నా ట్రైబల్ చేస్తున్నారు ఈ చదువు ఎందుకు నాశనంగా చదువు ఎందుకు నాశనం మొత్తం సర్పంచులు అందరూ పీసా మీటింగ్ పెడుతున్నారా వేస్ట్ వీళ్ళందరూ ఒక ఎమ్మెల్యేగా ఇంత పెద్ద మీటింగ్ దగ్గర వస్తారా రారు వాళ్ళు రేపు పొద్దున్నే నెక్స్ట్ సీట్ ఇస్తారో ఏదో అని వీళ్ళందరినీ తిట్టినా చాలాసార్లు గాజులు పెట్టుకున్నారా బయట మీరు ఏమి ఎమ్మెల్యేలు రానే రారు వీరనే గిరని ఎవరు రా నేను చెప్తే ఎందుకంటే వాడు ఒక ట్రైబల్ అయి ఉండి ఒక ట్రైబల్ ఓట్లతోటి గెలిచి ట్రైబల్కి ఒక పని కూడా చేయడు వాడు ఎందుకు వాడు ఉండేందుకు లేనేందుకు మనకెందుకు మనం ఇంత మంచిగా చేసుకుంటా ఉంటే వచ్చి మనకు అడ్వైజ్ చేయాలి కదా నేను వస్తే రమ్ముడోడు ఏమంటాడు ఈవెన్ సీతక్క కూడా అంతే సీతక్క కూడా రాదు ఈ విధంగా ఉన్నదండి మనకు అన్యాయం ఎంత జరుగుతూ ఉన్నదంటే ప్రతి ఒక్కరు మన అన్యాయం చేస్తూ ఉన్నారు ఇప్పుడు మాకు సీతారాములు గారు కానీ నేను కానీ వీళ్ళందరూ రిటైర్డ్ అయిన వాళ్ళము నాకేంటని నా కొడుకు ఆస్ట్రేలియాలో ఒకటి సెటిల్ అయిండు నా మనవాళ్ళు అమెరికాలో అయినరు మొత్తం నా బిడ్డ బెంగళూరులో ఉన్నది నేను హాయిగా ఇంత భూమి ఉన్నది ఒక రిటైర్ కాగానే 15 ఎకరాలు 20 ఎకరాలు సంపాదించుకున్నా నాకెందుకు అంటే నేను ఆ జాతిలో పుట్టి ఆ జాతిలో ఈ లెవెల్కి వచ్చినా కాబట్టి నేను వాళ్ళని మర్చిపోతే నాకు పుట్టగతులు ఉండవు వాళ్ళకు అన్యాయం చేస్తే నాకు పుట్టగతులు ఉండవు అందుకొరకు నేను జాతి కొరకు నేను చేయాలి అనే ఉద్దేశంతో మీ అందరం కూడా కలిసి మేము చేస్తూ ఉన్నాం అది మీరు గ్రహించి మీరందరూ కూడా మీకు ఏమవుతా ఉన్నారండి దగ్గర మేము ప్రశాంతరావు గారు నేను ఇక్కడ ఏ ల్యాండ్ డిస్ప్యూట్లు అయినా ఇప్పటి వరకు ఒక 200 ఎకరాలు ఇప్పించాం దమ్మపేట ఎంఆర్ఓ చేసినప్పుడు 16,000 ఎకరాలు ఇప్పించినామండి తుమ్మల నాగేశ్వరరావు గారు 20 ఎకరాలు మామిడితోట గుంజి ఇచ్చిన ట్రైబల్స్కు తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడున్న మినిస్టర్ నేను ఒకటే అన్నా భూములను పోతానే ఇప్పుడు నీ భూమి పోతాను తప్పదా అప్పుడు ఎక్సైజ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు అప్పుడు ఎక్సైజ్ మినిస్టర్ నీ ఇష్టం పోతాను నీకే అంటే పోనీ 20 ఎకరాలు ఇచ్చేసిండే ఈ విధంగా ఎక్కడ ఉన్న భూములు తర్వాత 7 నేను క్యూఐటీ 400 మందికి మనకు కాంట్రాక్ట్ టీచర్గా ఇచ్చేసింది జాబ్ మొత్తం ట్రైబల్స్కే ఈ విధంగా జరుగుతూ ఉన్నది అయినప్పుడు మన జాతి కొరకు మనకి ఎంత సహాయం ఉండదో అంత మనం ఉన్నప్పుడే చేయాలి మనకు ఫలం ఉన్నప్పుడు చేయకుండా వాడు ఎందుకు వేస్ట్ వాడు ఎమ్మెల్యే అయిపోయింది ఆఫీసర్ అయిపోయింది ఎవరితో మనకి ఎందుకని వేస్ట్ కాకుండా కూడా మనకు లాభం లేని వాళ్ళందరూ కూడా ఎవరైనా మనం నేను ట్రైబల్ని ఎందుకు నువ్వు ట్రైబల్ పని చేయను ఫలం ఉన్నాక పని చేయను నువ్వు ఎందుకు వేస్ట్ అటువంటి వాళ్ళని కూడా మనం చీడపురులాగా చూడాలని కోరుకుంటే వచ్చిన పెద్ద నాయకు నమస్కారం. అందరూ ఆదివాసులు ఒక మీటింగ్ పెడితే లంబాడాలు మొత్తం వచ్చేస్తారు అన్ని పార్టీ ఏ పార్టీలో ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీలో ఉన్నది బీజేపీ ఉన్నది బీఆర్ఎస్ ఉన్నది అన్ని పార్టీలు వచ్చి మనం కలుస్తారు బయటనే తిట్టుకుంటారు లోపలికి వచ్చి మొత్తం కలుస్తారు మనోళ్ళు మాత్రము నాకన్నా వాడే మనగాడ వాడి మీటింగ్ పెడతారు కానీ నేనెందుకు పోవాలో వాడి మీటింగ్ వాడు పిలిస్తే అని చెప్పేసి మనోళ్ళకి ఆ ఇగోని మనము తగ్గించుకొని అందరం కలిసికట్టుగా ఉండేటట్టుగా రావాలి.